అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 36వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 36వ శ్లోకం. ఓం నమః శివాయ. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబత వాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, భక్తుడనైన నేను భక్తి అనే దారముతో చుట్టిన, సంతోషమనే నీటితో నిండిన, ప్రసన్నమైన మనస్సనే కలశములో నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమనే కొబ్బరికాయను ఉంచి శివమంత్రమును ఉచ్చరించుచు శరీరమనే ఇంటిని శుద్ధి చేయదలచి శుభమునకై పుణ్యాహవచనము చేయుచున్నాను. ప్రశాంతమైన నా మనస్సు అనే కలశమును భక్తి అనే దారముతో చుట్టి సంతోషము అనే నీటితో నింపి ఆ కలశోదకములో నీ పాదములు అనే పత్రములను, జ్ఞానము అనే నారికేళ ఫలమును ఉంచి ఈశ్వర మంత్రోచ్చారణతో నా శరీరము అనే గృహమును ప్రక్షాళన చెయ్యదలచి పుణ్యాహవచనం చేస్తున్నాను. రేపు 37వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.